నేనెప్పుడు మిమ్మల్ని నిజాయితీగా ఒక ప్రశ్న అడుగుతాను. మీరు రోజు కనీసం 9 గంటలు పని చేస్తుంటారు. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ గంటలు కూడా పని చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి నెల 1వ తేదీన జీతం తీసుకుంటారు. వెంటనే బిల్లులు, ఈఎంఐలు, ఇంటద్దె అన్నిటిని కట్టేస్తుంటారు. కానీ నెల చివరికొచ్చేసరికి మీ చేతిలో ఏమీ మిగలదు. అప్పుడు మీకు ఇదేనా నా లైఫ్? ఇంకో 30 సంవత్సరాలు కూడా ఇలాగేనా అని చిరాకు పుట్టించే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. మీరు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా, విజయవాడలో టీచర్ అయినా, వరంగల్‌లో గవర్నమెంట్ ఉద్యోగి అయినా, గుంటూరులో చిన్న వ్యాపారం చేసేవారైనా కూడా ఎవరైనా సరే మీకు కూడా ఈ ఫీలింగ్ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్గా చెప్పబడే ఒక వెల్త్ క్రియేషన్ ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడబోతున్నాం. అది చెప్పింది ఎవరో కాదు, ద అల్మనాక్ ఆఫ్ నావల్ రవికాంత్ అనే పుస్తకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన నావల్ రవికాంత్. ఇది మోటివేషన్ కాదు, హైప్ కాదు, ఇది ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వగలిగేటువంటి ఒక క్లియర్ లాజికల్ బ్లూప్రింట్. వీడియో కొంత పెద్దగానే ఉంటుంది, కానీ ఇది మీ లైఫ్ చేంజింగ్ వీడియో అని చెప్పగలను. తెలుగులో ఎవరు ఇవ్వని కంటెంట్ ఇది, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనీసం 10,000 లైక్స్ ఇస్తే ఇలాంటి కిల్లర్ కంటెంట్ అందించడానికి మా టీంకు మోటివేషన్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం వెల్త్ క్రియేషన్ ఫ్రేమ్వర్క్లో ఉన్న 12 విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. నెంబర్ 1, వెల్త్ వర్సెస్ మనీ వర్సెస్ స్టేటస్. మీరు ఎలా రిచ్ అవ్వాలి అనే విషయాన్ని గురించి తెలుసుకోవడానికి ముందు ఒక్క విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. అదేంటంటే చాలామంది 3 వేర్వేరు విషయాలైన వెల్త్, మనీ, స్టేటస్ వీటిని ఒక్కటిగానే భావిస్తూ ఉంటారు. అందువల్ల ఎంత కష్టపడినా వారు ఉన్న స్థాయిలోనే ఉండిపోతున్నారు. కాబట్టి మనీ, వెల్త్, స్టేటస్ల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా మనీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనీని ఒక ఎక్స్చేంజ్ టూల్ మాత్రమే అని చెప్పవచ్చు. మీరు సొసైటీకి ఏదైనా వాల్యూ ఉన్న పని చేసినప్పుడు, అంటే ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం, సర్వీస్ ఇవ్వడం, లేదా వారికి ఉపయోగపడేలా దేన్నైనా క్రియేట్ చేయడం లాంటివి చేసినప్పుడు సొసైటీ మేము నీకు బాకీ ఉన్నాం అని మీకు ఒక స్లిప్ ఇస్తుంది. ఆ స్లిప్పే మనీ. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ మనీ ఎప్పటికప్పుడు ప్రింట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల దీని వాల్యూ తగ్గుతుంది. పైగా మనీ మీద ట్యాక్స్ కూడా పడుతుంది. అంటే డబ్బు అనేది ఫైనల్ గోల్ కాదు. మరి వెల్త్ అంటే ఏంటంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించబెట్టే అసెట్స్ కలిగి ఉండడాన్ని వెల్త్ అంటారు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో రమేష్ అనే వ్యక్తి రైస్ మిల్ పెట్టాడు అనుకోండి. అయితే అతను తన మిల్ ఆపరేషన్స్ ఆటోమేట్ చేసి ఒక మేనేజర్ని పెట్టి తన ఫ్యామిలీతో పాటు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు అనుకోండి. అయితే ఇప్పుడు ఆ రైస్ మిల్లో రమేష్ లేకపోయినా రోజు అతనికి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అలాగే రమేష్ వేరే పని చేస్తున్నా, ట్రావెల్ చేస్తున్నా, లేక నిద్రపోతున్నా కూడా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అతను ఫ్రెండ్ సురేష్ని తీసుకుందాం. హైదరాబాద్లో సురేష్ ఒక సివిల్ ఇంజనీర్. అతనికి మంచి జీతం వస్తుంది. కానీ ఒక్కరోజు అతను పని చేయడం ఆపిన ఆ రోజు అతని ఇన్కమ్ కూడా అయిపోతుంది. అంటే సురేష్ తన టైంని రెంట్కి ఇస్తున్నట్లు లెక్క. అయితే ఇక్కడ రమేష్ డబ్బు సంపాదిస్తున్నాడు, సురేష్ కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. అయినప్పటికీ ఇద్దరి సంపాదనలు ఒక్కటి కాదు, 2 పూర్తిగా వేరువేరు. ఎందుకంటే రమేష్ సంపాదన వెల్త్ నుండి వస్తుండే, సురేష్ సంపాదన శాలరీ నుండి వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు ఎక్కడా చెకింగ్ చేయకుండా మీకు నచ్చిన లైఫ్ని జీవించగలిగితే అదే నిజమైన వెల్త్ అవుతుంది. ఇక స్టేటస్ విషయానికి వస్తే స్టేటస్ అంటే సొసైటీలో మనకున్న పొజిషన్ లేదా మనకున్న ర్యాంక్ అని అర్థం. కానీ ఇందులో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే ఇది జీరో సమ్ గేమ్. అంటే మీరు పైకి రావాలంటే ఇంకొకరు కిందికి వెళ్ళాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరి కొడుకు ఐఐటీలో సీట్ సాధించాడు, ఎవరి అమ్మాయి డాక్టర్ అయింది, ఎవరు పెద్ద ఇల్లు కొన్నారు, ఎవరికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని ఇలా మన ఫ్యామిలీ కన్వర్జేషన్స్ అన్నీ ఎక్కువగా పోలికల మీదే జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ స్టేటస్ గేమ్లో ఒక భాగం. అంతేకాకుండా ఇవి మనలో అసూయ, కంపారిజన్, డిస్సాటిస్ఫాక్షన్ ఇలాంటి వాటిని పెంచుతాయి. అంతేగాని వెల్త్ని మాత్రం క్రియేట్ చేయలేవు. కానీ వెల్త్ అనేది పాజిటివ్ సమ్ గేమ్. అంటే ఉదాహరణకి హైదరాబాద్లో ఒక టెక్ కంపెనీ మంచి ప్రోడక్ట్ తయారు చేస్తే అది ఎవరికి నష్టం చేయదు. పైగా దీనివల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, వాల్యూ పెరుగుతుంది, ఎకానమీ కూడా గ్రో అవుతుంది. కాబట్టి అందరూ గెలిచే అవకాశం ఉంటుంది. సో మీరు స్టేటస్ గేమ్స్ వదిలేసి మీ దృష్టిని వెల్త్ క్రియేషన్ మీద పెట్టాలి. డబ్బు సంపాదించడం అనేది లగ్జరీలు కొనడానికి లేదా ఫంక్షన్స్లో రిలేటివ్స్ను ఇంప్రెస్ చేయడానికి కాదు. డబ్బు యొక్క అసలు పర్పస్ ఏంటంటే మనకు ఫ్రీడమ్ ఇవ్వడం, మనకు నచ్చిన టైంలో లేవడం, మనకి ఇష్టమైన పని చేయడం, మనం ఇష్టపడని జాబ్ను వదిలేయగలగడం. ఇవన్నీ డబ్బు మనకిచ్చే అసలైన ప్రయోజనాలు. ఇక నెంబర్ 2, మీ సమయాన్ని అద్దెకిచ్చి మీరు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. స్కూల్లో కానీ కాలేజీలో కానీ చివరికి ఇంట్లో కూడా ఎవరు చెప్పని విషయం ఏంటంటే కేవలం మన సమయాన్ని అద్దెకి ఇవ్వడం ద్వారా ధనవంతులు కాలేము అనేది.
దాదాపు జీతం వచ్చే ప్రతి ఒక్క ఉద్యోగంలో చివరికి ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చేసే పనిని బట్టే మీకు వచ్చే జీతం ఉంటుంది. అంటే మీరు పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని ఆపితే డబ్బు కూడా ఆగిపోతుంది. మీరు అనారోగ్యంగా ఉంటే డబ్బు రాదు, వెకేషన్కి వెళ్తే డబ్బు రాదు, రిటైర్ అయితే ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. అంటే మీకు పని అనే ఇన్పుట్ ఉంటేనే డబ్బు అనే అవుట్పుట్ ఉంటుంది. అందువల్లే నావెల్ రవికాంత్ దీన్ని ఇన్పుట్ అవుట్పుట్ ట్రాప్ అని పిలుస్తారు. లక్షల మంది తెలివైన వారు, కష్టపడే మనుషులు నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించలేకపోవడానికి ఇదే అసలు కారణం. ఉదాహరణకు ఆనంద్ అనే కార్డియాలజీ డాక్టర్ని తీసుకోండి. ఆయన తన ఎంబీబీఎస్, ఎండి, సూపర్ స్పెషలైజేషన్ లాంటివి చేయడానికి దాదాపు 15 సంవత్సరాలు చదివాడు. ఇప్పుడు రోజుకు 50 మంది పేషెంట్స్ను చూస్తూ మంచి కన్సల్టేషన్ ఫీజు తీసుకుంటున్నాడు. బయట నుండి చూస్తే ఇదంతా బాగున్నట్టే అనిపిస్తుంటుంది. కానీ ఎప్పుడైనా ఆనంద్ హెల్త్ బాగలేనప్పుడు, లేదా ఆయన 2 నెలలు వెకేషన్కి వెళ్ళినప్పుడు, లేదా 60 ఏళ్ళు వచ్చాక ఆయన ఎనర్జీ తగ్గిపోయినప్పుడు, అలాంటి సమయాల్లో ఆయన ఆదాయం పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే ఆయన పని చేస్తేనే డబ్బు వస్తుంది కాబట్టి. అలా కాకుండా అదే ఆనంద్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేశారని అనుకోండి. 15 మంది డాక్టర్లను హైర్ చేసుకొని, ఒక మేనేజ్మెంట్ టీం పెట్టి, ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయ్యి ఒక మంచి బ్రాండ్ క్రియేట్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఆనంద్ ట్రావెల్ చేస్తున్నా, విశ్రాంతి తీసుకుంటున్నా, హాస్పిటల్ మాత్రం ఆదాయం తెస్తూనే ఉంటుంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆనంద్ దగ్గర ఉన్న నాలెడ్జ్ మారలేదు, టాలెంట్ మారలేదు, కానీ ఫైనాన్షియల్ రిజల్ట్ మాత్రం పూర్తిగా మారిపోయింది. అంటే అసలు తేడా టాలెంట్లో కాదు, మోడల్లో ఉంది. అయితే నావెల్ దీనికి సంబంధించి లంబర్జాక్ వర్సెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక గొప్ప మెటాఫర్ చెప్తారు. ప్రపంచంలోనే బెస్ట్ లంబర్జాక్ అంటే గొప్ప మర్రి చెట్లు కోసే వ్యక్తి అయినా సరే, అతను ఒక సాధారణ లంబర్జాక్ కంటే ఎక్కువలో ఎక్కువ 3 రెట్లు మాత్రమే పనిచేయగలడు. ఎందుకంటే అతని ఎనర్జీ కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అందువల్ల ఎంత కష్టపడ్డా ఒక మ్యాక్సిమం స్థాయి వరకు మాత్రమే అతడు పనిచేయగలడు. కానీ ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ విషయానికి వస్తే అతని పరిస్థితి పూర్తిగా వేరేగా ఉంటుంది. అతడు ఒక్కసారి కోడ్ రాస్తే అది ఒకేసారి కోట్ల మంది యూజర్స్కు సర్వీస్ చేయగలదు. అంటే అతడు ఒక్కసారే పని చేస్తాడు, కానీ ఆ ప్రోడక్ట్ మాత్రం చాలా కాలం పని చేస్తూనే ఉంటుంది. ఇదే అసలైన శక్తి, మన ఇన్పుట్ని అవుట్పుట్ నుంచి విడదీయడం. అంటే మనం ఒక్కసారి పని చేసినా మళ్ళీ మళ్ళీ ఆదాయం వచ్చేలా సిస్టమ్ని క్రియేట్ చేసుకోవడం. కాబట్టి ఇప్పుడే మిమ్మల్ని మీరు, నేను రేపటి నుంచి పని ఆపేస్తే నా ఇన్కమ్ ఇంకా ఎంతకాలం వస్తుంది అని ఒక ప్రశ్న వేసుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం 1 నెల కంటే తక్కువ అని వస్తే మీరు మీ సమయాన్ని అద్దెకిస్తున్నారని. కాబట్టి దాన్ని వెంటనే మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. ఇక మూడవది స్పెసిఫిక్ నాలెడ్జ్. నావెల్ రవికాంత్ ఫ్రేమ్వర్క్లో చాలామంది తప్పుగా అర్థం చేసుకునే ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్. సాధారణంగా స్పెసిఫిక్ నాలెడ్జ్ అనే పదాన్ని విన్న వెంటనే చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో ప్రొఫెషనల్ డిగ్రీ గురించో లేదా టెక్నికల్ సర్టిఫికేషన్ గురించో అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే కేవలం చదివి పొందే డిగ్రీలు, సర్టిఫికెట్లు కాదు, క్లాస్ రూమ్లో కూర్చుని నేర్చుకునే విషయం కూడా కాదు. మీరు యూనివర్సిటీకి వెళ్ళి ఒక కోర్స్ చేసి సర్టిఫికేట్ పొందగలిగితే అదే పనిని ఇంకో 1,00,000 మంది కూడా చేయగలరు. దీనివల్ల అప్పుడు మీ దగ్గర ఉన్న స్కిల్ ప్రత్యేకమైన స్కిల్ అవ్వదు. పైగా ఒకే స్కిల్ లక్షల మందికి ఉంటే మార్కెట్ మీకు ఎక్కువ విలువ ఇవ్వదు. ఎందుకంటే మీరు సులభంగా వేరే ఒకరితో రీప్లేస్ చేయగల వ్యక్తిగా మారిపోతారు. ఇదే పరిస్థితి ప్రస్తుతం చాలా రకాల ఇంజనీరింగ్ డిగ్రీలు, MBA ప్రోగ్రామ్స్, ఇంకా ఇతర ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ విషయంలో కనిపిస్తున్న కఠినమైన నిజం. అయితే అసలు స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే ఏంటంటే అది మీకు సహజంగా వచ్చే ఆసక్తి, మీకు బాగా ఇష్టమైన విషయం మీద మీకుండే పిచ్చి, ఇంకా మీరు రియల్ లైఫ్లో పొందిన ఎక్స్పీరియన్స్ అన్నీ కలిపితే వచ్చే ఒక ప్రత్యేకమైన స్కిల్ సెట్ అని చెప్పవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దీన్ని ఎవరికైనా సులభంగా నేర్పలేము, ఎవరి నుండి కాపీ చేయలేము. అయితే నావెల్ దీని గురించి ఏమంటారంటే మీకు ఏదైనా విషయంలో స్పెసిఫిక్ నాలెడ్జ్ ఉంటే అది మీకు ఒక ఆటలా అనిపిస్తుంది, కానీ బయట వాళ్ళకి మాత్రం అది కష్టమైన పనిలా కనిపిస్తుంది. ఉదాహరణకు నెల్లూరులో కిరణ్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతని ఫ్రెండ్స్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం పుస్తకాలు చదువుతూ ప్రిపేర్ అవుతుండగా కిరణ్ మాత్రం యూట్యూబ్ మీద ఉన్న ఆసక్తితో దాని మీదే టైం స్పెండ్ చేసేవాడు. ఏ వీడియోలు వైరల్ అవుతాయి, ఎందుకు ఎక్కువ మంది కొన్ని థంబ్నెయిల్స్ మాత్రమే క్లిక్ చేస్తారు, ఎలా హుక్స్ రాస్తే వీడియోను పూర్తిగా చూస్తారు, ఇలాంటి విషయాలన్నీ అతడు సంవత్సరాల పాటు అబ్జర్వ్ చేసి వాటి గురించి నేర్చుకున్నాడు. వీటిని ఏ యూనివర్సిటీ కూడా టీచ్ చేయదు, వీటి గురించి ఏ కోచింగ్ సెంటర్ కూడా నేర్పించదు. అయినప్పటికీ కిరణ్ తన ఆసక్తి, ప్రయత్నం, ప్యాషన్ ద్వారా డిజిటల్ కంటెంట్లో మంచి నైపుణ్యం సంపాదించాడు. దీనివల్ల ఇప్పుడు అతను లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. బ్రాండ్స్తో డీల్స్ చేసుకుంటున్నాడు. దీనివల్ల ఇప్పుడు అతని ఫ్రెండ్స్లో చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. దీన్నే
స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటారు. ఇదే తరహా నాలెడ్జ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ప్రాపర్టీ డెవలపర్స్కి ఒక ప్రత్యేకమైన అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. వీరిలో చాలా మంది ఏ ఏరియా వచ్చే 5 సంవత్సరాల్లో బాగా పెరుగుతుందో ముందే గుర్తించగలుగుతారు. ఉదాహరణకి ఐటీలో డెవలప్మెంట్ రావడానికి ముందే గచ్చిబౌలి ఏరియాను గుర్తించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్స్పెండ్ కావడానికి ముందే కోకాపేట మీద దృష్టి పెట్టారు. ఈ ఎబిలిటీని రియల్ ఎస్టేట్ కోర్సుల్లో ఎక్కడా నేర్పించరు. ఇది ఎన్నో సంవత్సరాల అనుభవంతో మాత్రమే వస్తుంది. భూములు చూసుకోవడం, లోకల్ వాళ్ళతో మాట్లాడడం, అలాగే రోడ్లు, మెట్రో, ఐటీ కంపెనీల నుండి వచ్చే ప్లాన్స్ స్టడీ చేయడం, ఎక్కడి నుంచి జనాలు మైగ్రేట్ అవుతున్నారు అనే విషయాలు అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. అయితే ఇప్పుడు మీరు మీ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏంటో తెలుసుకోవడానికి, దాన్ని కనుక్కోవడానికి మీకు మీరే 3 ప్రశ్నలు వేసుకోవాలి. అవేమిటంటే, మొదటిది, ఎవరు అడగకపోయినా మీరు ఏ విషయాల గురించి స్వయంగా చదువుతూ ఉంటారు. రెండవది, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో పోలిస్తే మీరు ఏ సమస్యల్ని త్వరగా పరిష్కరిస్తారు. ఇక మూడవది, మీరు ఏ విషయం గురించి మాట్లాడితే అది మీకు చాలా సాధారణంగా అనిపించినా ఇతరులకు మాత్రం అది చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఈ 3 ప్రశ్నలకు మీరిచ్చే ఆన్సర్స్లోనే మీ స్పెసిఫిక్ నాలెడ్జ్ దాగి ఉంటుంది. అయితే ఈ విషయంలో స్కాట్ ఆడమ్స్ ఫ్రేమ్వర్క్స్ అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీన్ని డిల్బర్ట్ కార్టూన్ క్రియేటర్ అయిన స్కాట్ ఆడమ్స్ క్రియేట్ చేశాడు. దీని ప్రకారం ఆయన ఏమంటారంటే, మీరు ఒకే విషయంలో ప్రపంచంలో నెంబర్ 1 అవ్వాల్సిన అవసరం లేదు. దానికి బదులు 3 లేదా 4 వేరువేరు రంగాల్లో టాప్ 25% స్థాయిలో మంచి నైపుణ్యం సంపాదించగలిగితే సరిపోతుంది అంటారు. ఎందుకంటే ఆ 4 రకాల స్కిల్స్ అని కలిపితే ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ తయారవుతుంది. ఉదాహరణకు, ఎవరికైనా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మంచి పట్టుండి, వ్యవసాయం గురించి కూడా బాగా తెలుసుండి, కమ్యూనికేషన్ కూడా బాగా వచ్చి ఉంటే అతను అగ్రిటెక్ స్టార్టప్ బిజినెస్ మొదలుపెట్టచ్చు. దీనివల్ల అతడు ప్రపంచంలో చాలా విలువైన వ్యక్తిగా మారతాడు. ఎందుకంటే అచ్చం అలాంటి కాంబినేషన్ ఇంకెవరికి ఉండదు కాబట్టి. అందుకే నావెల్ పోటీ నుండి బయటపడడానికి అసలైన మార్గం మీరు మీ ఒరిజినాలిటీతో ముందుకు రావడమే అని చెప్తారు. అలాగే మీరు మీకున్న యూనిక్ స్కిల్స్ని, ఇంట్రెస్ట్ని కలిపి పనిచేస్తే మీతో కంపీట్ చేయడానికి ఎవరు ఉండరు. ఎందుకంటే మీకులాగా ఇంకొకరు ఉండరు కాబట్టి. ఇక 4వది, అకౌంటబిలిటీ. మీకు కొంచెం అసౌకర్యంగా అనిపించే నిజం ఏంటంటే, జీవితంలో ఎదగాలి అంటే మన పేరుతోనే అందరి ముందు తప్పులు చేయడానికి రెడీగా ఉండాలి. అంటే ఫెయిల్ అవ్వడానికి భయపడకూడదు. కానీ మన ఇండియన్ మిడిల్ క్లాస్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చిన్నప్పటి నుంచే జనం ఏమనుకుంటారు అనే భయం బలంగా నాటుకుపోయింది. ఈ ఒక్క ఆలోచనే చాలామందిని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది. ఇదే కారణం వల్ల టాలెంట్ ఉన్నవారు చాలామంది ఆఫీసులోనే కూర్చొని ఉండిపోతున్నారు. ఓడిపోతే జనం ఏమనుకుంటారో అనే భయం వల్లే వీరంతా బిజినెస్ మొదలు పెట్టడానికి భయపడతారు, బ్లాగ్ రాయడానికి భయపడతారు, చివరికి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడానికి కూడా భయపడతారు. కానీ అకౌంటబిలిటీ ఉంటేనే వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. అదేలాగంటే అకౌంటబిలిటీ వల్ల మీకు ఒక మంచి రెప్యుటేషన్ వస్తుంది. ఇది టైంతో పాటు పెరుగుతుండే చాలా విలువైన అసెట్ అవుతుంది. దీనివల్ల మీరు రీప్లేస్ చేయలేని వ్యక్తిగా మారిపోతారు. అంటే మీ స్థానాన్ని ఇంకెవరు పూర్తిగా తీసుకోలేరు. అంతేకాకుండా అకౌంటబిలిటీ వల్ల మీరు ఈక్విటీని పొందే హక్కును కూడా సంపాదించుకుంటారు. అంటే మీరు భాగమైన పని లేదా బిజినెస్ ఎదిగితే దాని లాభాల్లో మీకు వాటా ఉంటుంది. అలాగే మీరు మంచి పేరు తెచ్చుకుంటే మీ దగ్గరకు రిసోర్సెస్ కూడా వస్తాయి. డబ్బు పెట్టేవాళ్ళు, టాలెంట్ ఉన్న మంచి టీం, ఇంకా కొత్త ఆపర్చునిటీస్ స్వయంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. దీనికి ఒక మంచి ఉదాహరణ రాధాకృష్ణ దమాని. డీమార్ట్ ఫౌండర్ అయిన ఆయన చాలా సింపుల్గా జీవించడం, న్యాయంగా వ్యవహరించడం, ఇంకా లాంగ్ టర్మ్గా ఆలోచించడం ద్వారా ఒక బలమైన వ్యక్తిగత రెప్యుటేషన్ నిర్మించుకున్నాడు. అందువల్ల కస్టమర్లు, సప్లయర్లు, ఇన్వెస్టర్లు అందరూ ఆయన్ని పూర్తిగా నమ్మారు. ఈ అకౌంటబిలిటీ వల్లే ఆయన ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. పైగా ఆయన ఎప్పుడు కంపెనీ లోగో వెనుక దక్కలేదు. ఆయనే తన కంపెనీకి ఒక బ్రాండ్గా నిలబడ్డాడు. ఇక రిస్క్ రివార్డ్ విషయానికి వస్తే, అకౌంటబిలిటీ తీసుకోవడం కొంచెం రిస్క్ ఉన్న విషయం అయినప్పటికీ ఈ రోజుల్లో ఫెయిల్ అవ్వడం వల్ల జరిగే నష్టం అంతా పెద్ద విషయం ఏమీ కాదు. ఒకవేళ ఫెయిల్ అయితే జైలుకు పోవాల్సిన పని లేదు, కుటుంబాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మహా అయితే కొంచెం డబ్బు పోవచ్చు, కొంత టైం వేస్ట్ అవ్వచ్చు, టెంపరీగా కొద్దిగా పేరు కూడా పోవచ్చు. కానీ ఈసారి మాత్రం మీరు మరింత తెలివిగా, మరింత అనుభవంతో స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సక్సెస్ అయితే దాని లాభాలు మాత్రం అన్లిమిటెడ్గా ఉంటాయి. అయితే అకౌంటబిలిటీని ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, మొదట చిన్నగా మొదలు పెట్టండి. మీరు చేసే పనిపై మీ పేరు పెట్టండి. అంటే ఆ పని మీద మీరు బాధ్యత తీసుకోండి. అలాగే మీరు నేర్చుకున్న విషయాన్ని లింక్డ్ఇన్లో ఒక పోస్ట్గా రాయండి. మీ ఆఫీస్లో ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే దాన్ని లీడ్ చేయడానికి ముందుకొచ్చి ఫలితం ఎలా వచ్చినా పబ్లిక్గా బాధ్యత తీసుకోండి. మీ ఇండస్ట్రీ గురించి మీ అభిప్రాయం ఏంటో బయటకు చెప్పండి. చివరిగా
నేను పూర్తిగా రెడీ అయిన తర్వాత మొదలు పెడతాను అని ఎదురు చూడకండి. ఎందుకంటే పేరు గుర్తింపు సంపాదించిన వారు ఎవరు పూర్తిగా రెడీ అయ్యే వరకు వేచి ఉండలేదు. ముందు మొదలుపెట్టి ఆ తర్వాత నేర్చుకుంటూ ముందుకెళ్లారు. ఇక ఐదవది లివరేజ్. అన్నిటిని మార్చే శక్తిని ఎన్నో రెట్లు పెంచే సాధనం. లివరేజ్ అనేది కష్టపడి పనిచేసే వారిని, నిజంగా సంపదను సృష్టించే వారి నుంచి వేరు చేస్తుంది. పురాతన శాస్త్రవేత్త అయిన ఆర్కిమిడీస్ ఒకసారి నాకు ఒక పొడవైన లీవర్ ఇచ్చి నిలబడడానికి సరిపోయినంత స్థలం ఇస్తే నేను భూమినే కదిలించగలడు అని చెప్పాడు. అంటే లీవరేజ్ అంటే ఏంటంటే మీరు చేసే చిన్న పని కూడా చాలా పెద్ద ఫలితాన్ని ఇవ్వడం. అయితే లీవరేజ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం లీవరేజ్కి సంబంధించిన ఈ 3 రకాల గురించి తెలుసుకుందాం. టైప్ 1 లేబర్ లివరేజ్, అంటే మన కోసం ఇతరులు పనిచేయడం. ఇది చాలా పాతకాలం నుంచి ఉన్న లీవరేజ్ విధానం. మీరు మేనేజర్గా ఉన్నప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ నిజానికి దీన్ని చాలా బలహీనమైన లీవరేజ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనుషుల్ని మేనేజ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కువ సమస్యలు ఉంటాయి. వీటితో పాటు ఎప్పటికప్పుడు మీ అటెన్షన్ కూడా అవసరం అవుతుంది. టైప్ 2 క్యాపిటల్ లివరేజ్, అంటే డబ్బును ఉపయోగించి మరింత డబ్బును సంపాదించడం. గత శతాబ్దంలో ఎక్కువ మంది బ్యాంకర్లు, ఇండస్ట్రియలిస్టులు, ఇన్వెస్టర్లు బిలియనీర్గా ఈ విధానంతోనే ఎదిగారు. క్యాపిటల్ లివరేజ్ అనేది చాలా పవర్ఫుల్ అయినప్పటికీ దీనిలో కూడా ఒక సమస్య ఉంది. అదేంటంటే దీనిలో మీరు ధనవంతులుగా మారడానికి మీకు ముందుగా ఎవరో ఒకరు డబ్బు ఇవ్వాలి. అప్పుడే మీరు దీన్ని ఉపయోగించగలుగుతారు. ఇక టైప్ 3 కోడ్ అండ్ మీడియా లివరేజ్. ఇది ప్రస్తుత కాలంలో చాలా పవర్ఫుల్ అయిన గేమ్ చేంజర్. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. మీరు ఒక్కసారి ఒక సాఫ్ట్వేర్ కానీ, యూట్యూబ్ వీడియోని కానీ, బుక్ లేదా ఆన్లైన్ కోర్సు కానీ క్రియేట్ చేస్తే అది మళ్ళీ మీ అవసరం లేకుండా లక్షల మందికి ఉపయోగపడుతుంది. పైగా ప్రతి ఒక్క కొత్త కస్టమర్కి సర్వ్ చేయడానికి అయ్యే మార్జినల్ కాస్ట్ కూడా 0 అవుతుంది. ఉదాహరణకు ఎవరైనా ఒక యూట్యూబ్ క్రియేటరు ఒక్కొక్క వీడియో తయారు చేయడానికి 2 రోజులు కష్టపడతాడు. కానీ ఆ తర్వాత ఆ వీడియోను 3 సంవత్సరాల్లో 3 లక్షల మంది చూస్తారు. దీనివల్ల ఆ క్రియేటర్ నిద్రపోతున్నా, ట్రావెల్ చేస్తున్నా లేదా వేరేదైనా పని చేస్తున్నా ఆ వీడియో మాత్రం వాల్యూ డెలివరీ చేస్తూనే ఉంటుంది, డబ్బు సంపాదిస్తూనే ఉంటుంది. కానీ అదే సమయంలో విజయవాడలో ఉండే ఒక ప్రైవేట్ ట్యూటర్ని తీసుకుంటే ఆయన ఒక్కొక్క బ్యాచ్లో కేవలం 30 మంది స్టూడెంట్స్కి మాత్రమే చెప్తాడు. ఆ 30 మంది దగ్గర మాత్రమే సంపాదిస్తాడు. నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేసరికి మళ్ళీ మొదటి నుండి మొదలు పెడతాడు. ఇక్కడ ఇద్దరికి ఉన్న నాలెడ్జ్ ఒకటే అయినప్పటికీ వారు యూజ్ చేసే లీవరేజ్ మాత్రం వేరు. అయితే కోడ్ మరియు మీడియా లీవరేజ్ గురించి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా పర్మిషన్ లెస్. అంటే దీన్ని వాడడానికి మీకు ఎవరి అనుమతి అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎవరిని అడగాల్సిన పని లేదు. సాఫ్ట్వేర్ రాయడానికి బ్యాంక్ లోన్ తీసుకోనక్కర్లేదు. పాడ్కాస్ట్ మొదలు పెట్టడానికి మీ బాస్ని అడగనక్కర్లేదు. అందుకే నావెల్ కోడ్ నేర్చుకో లేదా మీడియా ద్వారా కమ్యూనికేట్ చేయడం నేర్చుకో అని అంటారు. ఎందుకంటే ఈ 2 స్కిల్స్ నేర్చుకుంటే ఈరోజు ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యంత పవర్ఫుల్ లివరేజ్ మీకు దొరుకుతుంది. అది కూడా పూర్తిగా ఫ్రీగా దొరుకుతుంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఒకసారి నేను ఇప్పుడు ఏ రకమైన లివరేజ్ యూజ్ చేస్తున్నాను అని ప్రశ్నించుకోండి. దీనికి ఆన్సర్ మీ సొంత టైం అయితే మీరు వెంటనే ప్రోడక్ట్ లీవరేజ్ని బిల్డ్ చేయడం మొదలుపెట్టాలి. అదొక డిజిటల్ ప్రోడక్ట్ అయినా, కంటెంట్ ఛానల్ అయినా, సాఫ్ట్వేర్ టూల్ అయినా లేదా స్కేలబుల్ సర్వీస్ అయినా పర్వాలేదు. ఏదో ఒక దాంతో మొదలుపెట్టండి. కాకపోతే ఈ రోజే మొదలుపెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.